నా పేరు కొండా చరణ్, సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఏదైతే మొగళ్ళపల్లి చెక్కు 46/1 గ్రామ కంఠంగా ఉన్న ఎకరం 65 సెంట్ల భూమి, అదేవిధంగా మొగళ్ళపల్లి చెక్కు 46/2 సర్వే నెంబర్లో ఉన్న 95 సెంట్ల భూమి, అదేవిధంగా మొగళ్ళపల్లి చెక్కులో ఉన్న 46/3 పోరంబోకు భూమి 9 ఎకరాల 25 సెంట్లు ఉంది. అట్లాగే మిగిలింది 15 ఎకరాల 70 సెంట్లుగా ఇది ఉంది. ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు 2010-11 వరకు ప్రభుత్వ భూమిగా ఉందని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చెప్పారు. దాని అడంగల్ పహాని కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఏదైతే రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వ భూమి అని చెప్పినటువంటి భూమి ప్రభుత్వానికి కాదు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆ భూమి మాదే, దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ భూమిని మేము చదును చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ రెవెన్యూ అధికారులకి మేము వేసేటువంటి ప్రశ్న ఏంటంటే 2010-11 సంవత్సరానికి ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి ఈ చెరువు తర్వాత కాలక్రమేణా వేరే వ్యక్తులకి ఎట్లా పట్టా అయిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి. ఈ భూమి ఇలా వేరే ప్రజలకు దారాదత్తం అవడం అనేది, దారాదత్తం చేయడం అనేది జరిగిందనేది మాకు అర్థమవుతా ఉంది. ఇది రెవెన్యూ వాళ్ళు చేసినటువంటి తప్పిదంగానే మేము భావిస్తున్నాం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు మొత్తానికి ఆ వ్యవస్థే సిగ్గుపడేటట్లు ఈ చర్య ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ భూమిలో చెరువు ప్రభుత్వ భూమి ఎంత ఉంది ఏంటనేది సర్వే చేయాలా. సర్వే చేసి ఎవరైతే అక్రమానికి పాల్పడి ఈ భూమిని వేరొకరికి రాయించి ఇచ్చారో ఆ అధికారులను బట్టబయలు చేయాలా, బయటికి తీయాలా, వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి శిక్షలు వేయాలా. అట్లాగే ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు చేస్తున్నటువంటి పనులను, అట్లాగే కాలువలు తీస్తున్నటువంటి పనులను, అట్లాగే భారీ యంత్రాలతోటి రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతున్నటువంటి పనులను మొత్తం నిలిపివేయాలని, ఎవరి దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం నిగ్గదేల్చి నిజాన్ని బయటికి తీసుకురావాలని, తక్షణమే రెవెన్యూ యంత్రాంగం కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ మాస్ లైన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని కాపాడుకునే దానికోసం, పేద ప్రజలకు ఈ ప్రభుత్వ భూమిని పంపకం చేసే దానికోసం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉద్యమిస్తాం, పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అనాథాన్ని పట్టుకొని వచ్చి వాళ్ళ మామూలు అని చెప్పేసి మొత్తం కూడా ఊడిపోయాయి కదా. కాలంలో ఇష్టం తీస్తున్నారు, మొన్న హార్పేట కాలంలో కూడా గన్ను కొడుతున్నారు, బట్టి కూడా ఫోన్ చేసినారు. ఈ విషయం నేను కూడా పోయినా, చాలా పోయినా నేను చూస్తున్నా. ఈ పానీలు చూసిన, ప్రాజెక్టు వాళ్ళే కూడా చూసిన, రెండింటితో